కలిసికట్టుగా R&B కానీ, రెవెన్యూ కానీ, పోలీసు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక కంబైన్డ్ టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడము, అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము, ఈ పడిన చెట్లు రిమూవ్ చేయడము, ఎలక్ట్రికల్ పోల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని చోట్ల నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 days ఇంట్లో ఉంటే మంచిది. రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. అందరూ కూడా దయచేసి లోపల ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు 25-22 రోజుల్లో కూడా మన గుంటూరు టౌన్ అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మెయిన్ ఇంపార్టెంట్గా మైనర్ డ్రైవింగ్ ఒకటి, ట్రిపుల్ రైడింగ్ ఒకటి, నెంబర్లెస్ వాటి మీద డ్రైవ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన టౌన్లో టోటల్గా 276 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒకసారికి మైనర్ డ్రైవింగ్ 41 వెహికల్స్ ఉన్నాయి. డ్రైవింగ్తో నెంబర్ ప్లేస్ 54, ట్రిపుల్ రైడింగ్ 140 ఉన్నాయి. అంటే దీంట్లో మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే ఎస్పీ గారు సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే మైనర్లు నడుస్తున్నారు కాబట్టి నడుపుతా ఉన్నారు. దానివల్ల ఏమైనా ఇబ్బంది కనుక అయితే మైనర్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. యాంగ్జైటీ మీద బయటకు వస్తారు. ఏదో స్కూల్కి వెళ్ళడమో, కాలేజీకి వెళ్ళడమో, లేదంటే ఏదో పచారీ షాప్కి వెళ్ళడం పోతారు. ఆ టైంలో ఏదైనా ఇష్యూ జరిగిందంటే గబాలను చనిపోవడం జరిగితే మామూలుగా అయితే సరిపోతే 304 యొక్క దీని కింద తీసుకుంటాము, 106 కానీ దీని ప్రకారం అయితే 304 Part 2 కింద వేస్తాం. అంటే దీంతో పాటు ఎవరైతే డ్రైవింగ్కి అంటే దాని ఉద్దేశం అంటే ఆ యొక్క యాక్షన్ జరగడం వల్ల చనిపోతారని ఒక నాలెడ్జ్ కనుక ఉంటుంది. అది దాంట్లో వాళ్ళ ఫాదర్ కూడా రెస్పాన్స్ ఏ విధంగా అవుతాడంటే అది ఇష్యూ తెలిసి కూడా బండి ఇచ్చారు కాబట్టి తప్పే కాబట్టి అతను కూడా పేరెంట్ ముద్దాయి కింద పెట్టడం జరుగుతుంది. ఎవరైతే బండి ఓనర్ అయితే ఉంటారో వాళ్ళకి ముద్దాయి కింద పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే హెవీ పనిష్మెంట్, పెనాల్టీ ఉండడం జరుగుతుంది. అందుకని దీన్ని ఒక డ్రైవ్ కింద సార్ తీసుకొని ఈ విధంగా ఈరోజు మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం చేశారు. ఈరోజు మొత్తం సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారం 240 సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక నెంబర్లెస్ ఏమైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ఆపేస్తాము. వాడు రికార్డు తెచ్చిన తర్వాత నెంబర్ వేసిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. మిగతాన్ని కూడా ఫైనల్ నామినల్గా ఫైనల్ పంపించడం జరుగుతుంది. డాక్యుమెంట్స్, ఆర్సీ ఏదైతే మెయిన్ ఆర్సీ ఉందో ఆర్సీ, నెంబర్ ప్లేట్ తెచ్చుకున్న వాళ్ళు నెంబర్ ప్లేట్ తీసుకొస్తే ఆ బళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఎవరైతే మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మల్టిపుల్ హార్న్స్ వీటితో వచ్చారో వాళ్ళు వాళ్ళ బళ్ళ దగ్గర ఉంటే ఎస్పీ గారు ఏం చెప్పారంటే మినిమం ఫైన్ మొదటిసారి కాబట్టి ఇంపోజ్ చేయమన్నారు. నెక్స్ట్ టైం కనుక ఏ బళ్ళు మీద దొరికితే మైనర్ డ్రైవింగ్ అయితే 5,000, వితౌట్ లైసెన్స్ 5,000, ట్రిపుల్ రైడింగ్ 1,000 రూపాయలు, ర్యాష్ డ్రైవింగ్ 1,000 రూపాయలు, ఈ విధంగా ఫైన్స్ కొంచెం హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. సో మొదటిసారి మీరు అందరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మినిమం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మీ బళ్ళ దగ్గర ఉండండి, త్వరగా కంప్లీట్ చేసి పంపిస్తారు. నెంబర్
అప్పుడు 4 లక్షలు వెనక పెట్టాలి. కొట్టారా? కరెంట్ లేదు.